బ్యాక్ టు న్యూస్. దేశంలో పెట్రోల్ ధరలు బగ్గుమన్నాయని ఒక పక్క ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే మరో పక్క పెరుగుదల అంచనాలకు అనుగుణంగా లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అసంతృప్తితో ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు ₹3 పెరిగినప్పటికీ ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇది చాలా స్వల్పమని కేంద్రం చెబుతోంది. మిడిల్ ఈస్ట్ సంక్షోభం తర్వాత ప్రపంచ దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధర $100లను దాటడంతో ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం ధర స్వల్పంగా పెరగడంతో నష్టాల లోటు ఆశించిన స్థాయిలో భర్తీ కావడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. మిడిల్ ఈస్ట్ వార్ ప్రారంభానికి ముందు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లాభాల్లో ఉండేవి. సప్లై తగ్గడంతో చమురు ధరలో భారీ పెరుగుదల నమోదు కావడం కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. వార్కు ముందు $69గా ఉన్న బ్రెంట్ క్రూడ్ $100 నుంచి $110 శ్రేణిలో కదలాడుతోంది. దీంతో చమురు కంపెనీలపై భారాన్ని తగ్గించేందుకు గత నెలలో ఎక్సైజ్ సుంకాలను కేంద్రం తగ్గించింది. అయినప్పటికీ చమురు కంపెనీలు రోజుకు ₹1,600 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్న పరిస్థితి. ఈ త్రైమాసికంలో చమురు కంపెనీలకు ₹1,20,000 కోట్ల నష్టాలు వస్తాయనే అంచనాలున్నాయి. అయితే ప్రస్తుతం పెరిగిన ధరలు నష్టాల భర్తీకి సరిపోదని, స్వల్పంగానే ఊరట లభిస్తుందని గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం చమురు కంపెనీల ఆదాయ వ్యయ వ్యత్యాసం 30 నుంచి 36% ఉంది. అంటే పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు ₹28 నుంచి ₹33 వరకు పెంచాల్సిన అవసరం ఉందని పలు నివేదికలు చెప్తున్నాయి. పొలిటికల్గా చూస్తే ఈ పెంపు ఎప్పటికీ జరగదేమో అనే టాక్ వినిపిస్తోంది. ఒకేసారి ధర పెంచితే అది ప్రభుత్వానికి బలవన్మరణంతో సమానమని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడతాయని పలు రిపోర్టులు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో ధరల పెంపు చాలా స్వల్పమని కేంద్రం చెబుతోంది. మయన్మార్లో లీటర్ పెట్రోల్ 89.7%, డీజిల్ 112.7% పెరిగాయి. మలేషియా, పాకిస్తాన్, యూరోప్, యూఏఈల్లో 50% పైగా పెట్రోల్ ధర పెరిగింది. అమెరికా, ఫిలిప్పీన్స్లో ఈ పెంపు 40% పైనే. ఇక న్యూజిలాండ్, కెనడా, దక్షిణాఫ్రికా, నేపాల్, శ్రీలంకలో 30% పైగా పెట్రోల్ ధర పెరిగింది. థాయిలాండ్, బెల్జియం, వియత్నాం, చైనా, ఫ్రాన్స్లో ధర 20% నుంచి 29% పైగా ఎగబాకింది. ఇంగ్లాండ్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇటలీ, జర్మనీ, సింగపూర్లో 13 నుంచి 20% పెట్రోల్ ధర పెరిగింది. జపాన్ విషయానికి వస్తే పెట్రోల్ 9.7%, డీజిల్ ధర 11.2% పెరిగాయి. ఇక భారత్లో మాత్రం లీటర్ పెట్రోల్ ధర 3.2%, డీజిల్ ధర 3.4% పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే దేశ ప్రజల సంక్షేమం కోసం భారత్లో పెట్రోల్ రేట్స్ స్వల్పంగా పెరిగాయని తెలిపారు. సబ్సిడీల భారం పెరుగుతున్న నేపథ్యంలో పెట్రోలియం ధరలను పెంచాల్సి వచ్చిందన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారంలో వాస్తవాలు లేవని, వారెన్ని విమర్శలు చేసినా తమ సర్కార్ దేశ సంక్షేమం కోసమే పనిచేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.